భూ యజమానులు. దుబ్బాకలో ఐటీఐ కొత్త భవన నిర్మాణం 7 గడుస్తున్నా పూర్తి కాకపోవడం ప్రభుత్వ వైఫల్యమన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పనులు స్పీడప్ చేయాలన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీజేపీ కార్యకర్తలతో కలిసి బిల్డింగ్ను పరిశీలించారు రఘునందన్ రావు. పక్కనే ఉన్న టాటా గ్రూప్ వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ 18 నెలల్లో పూర్తయిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. 3 జూన్ 2018 శిలాఫలకం వేసినటువంటి ఐటీఐ భవనంలో ప్రస్తుతం మనం ఉన్నాం. జూన్ 2018 5 కోట్ల రూపాయలతోటి పని ప్రారంభించినటువంటి ఈ ఐటీఐ నేను శాసనసభ్యునిగా ఉన్న 3 సంవత్సరాల లోపల మొండిగోడల్ని ఒక రూపానికి తీసుకొచ్చి నేను శాసనసభ్యుని నుంచి పార్లమెంట్ సభ్యునికి పోయిన దాదాపు 18 నెలలలో 18 రూపాయల పని కూడా ముందుకు ప్రోగ్రెస్ కాలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఐటీఐకి అనుబంధంగా టాటా గ్రూప్ ఆఫ్ కన్సల్టెన్సీతో కలిసి ఒక అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ని కట్టాలనుకుంటే దుబ్బాక ఐటీఐ పక్కన అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ 7.5 లోపల టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ నిర్మించడం జరిగింది. కానీ దుబ్బాకలో ఐటీఐ విద్యార్థులు వెనుకబడిన ప్రాంతం, బతుకుదెరువు కోసం ఐటీఐ తప్పితే వేరే ఉద్యోగాలు దొరకలేనటువంటి పరిస్థితులలో ఓ ఎలక్ట్రీషియనో, ప్లంబరో, ఫిట్టరో, వెల్డరో ఇట్లాంటి ఉద్యోగాలు చేసుకోవాల్సినటువంటి ఈ ఐటీఐ కాలేజ్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీఐ కాలేజ్ పూర్తయి ఇందులో మంచి వసతులతో విద్య జరగాలని నేను శాసనసభ్యునిగా శత విధాలుగా పోరాటం చేయడం జరిగింది. పని ముందుకు తీసుకెళ్లడానికి కాంట్రాక్టర్తో అనేక దఫాలుగా మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. నేను శాసనసభ్యుని నుంచి పోయిన డిసెంబర్ 2023 నుంచి ఇప్పటిదాకా దాదాపు 18 నెలల్లో 2వ విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతా ఉంది. తెలుగుదేశం